క్రీస్తు నామధేయములో ఈ లోకములో జన్మించి జీవించిన కాలములో ఆయన చెప్పిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రియులారా, వింటున్నారా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో పల్లెలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, అరణ్య ప్రాంతాలకు వెళ్ళి, తీర ప్రాంతాలకు వెళ్ళి, కొండ ప్రాంతాలకు వెళ్ళి, పేదవారిని చూసి, ధనవంతులను చూసి, ధనికులను చూసి, చదువుకున్న వారిని, చదువు లేని వారిని, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను అందరిని చూసిన తర్వాత అందరిలో ఆయన కనపడిన ఒక సమస్యని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు, కానీ ఒక విషయంలో ఒక సమస్యతో బాధపడుతున్నారు. అదే విశ్రాంతి లేకపోవడం. అనగా హృదయములో, కుటుంబాలలో సమాధానము లేకపోవడం. కష్టపడుతున్నారు, చాకరీ చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారు, ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే హృదయాలలో సమాధానము లేదు, మనస్సులకు నెమ్మది లేదు, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేదు. అందుకని యేసు ప్రభు చూసి, అయ్యా, ఈ సమస్యకు మీకు పరిష్కారం నా దగ్గర ఉంది, నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానం ఇస్తాను అని పిలుస్తున్నాడు. ఇంతకీ ఈ సమస్యకు కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే దైవ గ్రంథంలో రాయబడి ఉంది. లేవ్యాకాండం 22:9 రాయబడి ఉంది, పాప భారము మోసుకొనుచున్న ప్రజలారా అన్నాడు. మన మీద ఉన్న భారం ఏమిటంటే పాపము. పాపం అనే భారం మన మీద ఉండటం వల్ల, ఆ భారాన్ని మోస్తూ ఉండటం వల్ల మనకు నెమ్మది లేకుండా పోతుంది, సమాధానము, సంతోషము లేకుండా పోతుంది. అందుచేత యేసుక్రీస్తు ప్రభు చూశాడు, ఆయన పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. అందుచేత మనకు సమాధానం ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. మనం కనుక ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే 2 కార్యాలు చేస్తాడు ప్రభు. ఒకటి, మన మీద ఉన్న పాపాన్ని తొలగిస్తాడు. రెండవది, దానివల్ల కలిగిన అశాంతి, అసమాధానం తొలగించి మనకు గొప్ప శాంతి, సంతోషం, సమాధానం ఇస్తాడు. అందుచేత ఈ సాయంకాలపు వేళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రియులందరికీ ప్రేమతో తెలియజేసేది ఏమనగా, మీరందరూ కూడా యేసు ప్రభుని గురించి ఆలోచించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీ జన్మ, కర్మ, పాపముల నుండి విడుదల పొంది ఆయనిచ్చే గొప్ప శాంతి, సమాధానం మీరు పొందుకొని మీరు మీ కుటుంబాలు సుఖంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండాలన్న సదుద్దేశముతో మీ మధ్యకు వచ్చి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. ఆలకించారు, అలాగే అంగీకరించండి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మీరు మీ కుటుంబాలు స్వసంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. మీకు ఇష్టమైతే మీరున్న స్థలాలలో తల ఉంచండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఉన్న